కాదు నేను మాట్లాడతాను మీరు చూసా నేను లేనే లేని సీసోడ వేసి రా అంటాను నేను లేనే వస్తుంది నేను కిందికి పోయి వస్తాను జర అరే అన్న షాప్ బంద్ చేశాడు ఇక సంక్రాంతికి ఇంటికి వెళ్ళినా మంచిగా ఫ్రెండ్స్ తో దావత్ చేసుకునేవాళ్ళు ఇక్కడేమో శ్రీకాంత్ అన్న షాప్ పని చేసుకున్నాడు ఒకసారి శ్రీకాంత్ అన్న ఫోన్ చేయి వాళ్ళన్న దావత్ చేసుకున్నారు పోయి ఫోన్ చేయి అన్న షాప్ పనే ఉన్నావు రా అన్న జల్లి సరే అన్న మంచిది కళ్యాణ్ ఎన్నో కూర్చున్నాను శ్రీకాంత్ అన్నకి ఫోన్ చేసినాం పండగ కదా దావత్ చేసుకున్నాం తలా ఇంత చేసుకుని దావత్ చేసుకున్నాం అన్న ఫోన్ చేసినాం వస్తున్నాం వస్తానా అన్నారా వస్తాను A few moments later. కళ్యాణ్ రాజు ఎప్పుడు ఏం సంగతి రావద్దు అంటావా చేసుకున్నాం అరే మా వాళ్ళకి కూడా ఫోన్ చేస్తా అందరం కలిసి చాలా కూర్చున్నాం ఏడా పోయిందా పోయిందా ఆయన మీరు కూర్చోరి నేను కిందికి వెళ్ళి వస్తాను కూర్చోరు మందు వాసన తీస్తే నాకు మెంటలు వచ్చిపోయింది కూర్చున్నావా సరే అయితే ఫోన్ చేస్తాను వాళ్ళు ఏడున్నారు జల్దారు అదే ప్లేస్ చక్కగా మీదకి వచ్చాను సార్ చెట్లలో వెళ్తే అయిపోయి పండుగ వేస్తా మంచిగా చల్లగా చెట్ల వాతావరణం మంచిగా ఉంటుంది వీడియో పెట్టింది ఇంకా చెట్లలో పెడితే అయిపోరా చెట్లకే అనుకున్నా కానీ టైం సరే కాంతి కానీ ఏదైతే అది పోతాయి మధు మాట్లాడకి ఇప్పే రమేష్ అన్న అది అట్లా కదా లేపు గట్లా కానీ లేబర్ ఎస్ తీసుకుంటా మస్తుందే ఏముందే మంచి షాప్ ఉంది ఇంకా కళ్యాణ్ చెప్పు సంక్రాంతికి జరిగిపోతున్నావు కదా అని అత్తిని పెళ్లి చేసుకుంటా కళ్యాణ్ పెళ్లి చేసుకుంటారా మరి అచ్చా వయసులో చిన్నోడు కానీ కన్నా చేసుకోవాలి కదా స్వామి పెళ్ళి అంతే అంటావా విన్నావా కదా ఇలా నేరా అంటా మీకు
దగ్గర పడ్డది ఇంకా పడతాయి అది నువ్వు మందు బాబు అయినా వాళ్ళ స్వామి నువ్వు వేసేస్తున్నావు పడుతుంది ఇంటికి ఇది మళ్ళీ ఇప్పుడేం ప్రాబ్లం లేదు కానీ అలా లేపు ఆయన లేపు అదే తక్కువ దారా మళ్ళీ ఎంత పోతాయో ఇంటికి ఏం కాదు పండగ ఏం కాదు ఏ మాత్రం మళ్ళీ తెచ్చుకున్నావు బాటి थोड़ा बहुत అలా అన్న మంద అయిపోతుంది ఇంకోటి చెప్పింటానే అది ఉండేసాడు వెయ్యా అంకే బాటిల్ పైసలు కొడతాయి ఇక ఉమేషా నిజమైంది రాంగ సేంద్రాన్ని మనకు పట్టరా అయిపోకపోతే ఉంటుందా ఇంకా వచ్చినాక దాన్ని వస్తానులే చూసా నేను లేనే తీసుకోవాలి అందుకే వచ్చినాక దానిలో వస్తుంది అని చెప్తాను ఏం చెప్పాలి ఏమన్నా మీరు ఎవరైనా మాట్లాడొచ్చావు మాట్లాడినారా పెళ్లి పెళ్లి చేసుకోపోయినావు మళ్ళా లేదా ఏంది ఇంటికాడ సంబంధాలు చేస్తున్నారు చేసుకోవాలి మరి ఇంకెప్పుడు చేసుకుంటారు చేసుకుంటాను రా పెద్దోడు నువ్వు చేసుకోవాలి కానీ నాదేముందిరా నువ్వు చేసుకుంటే నేను చేసుకుంటా నాకన్నా పెద్దోడే కదా నేనేం పెద్దోడురా తమ్ముడు పోయి ప్రిపేర్ అయిన తర్వాత వచ్చింది చేసుకోనా దానికి పిల్లని ఎవరు పెళ్లి చేసుకోకపోతే చేసుకోదు ఎన్నిసార్లు చెప్పింది వాళ్ళమ్మ అయినా చేసుకోవట్లేదు నాకెందుకు ఇయ్యరా పిల్లని ఎవరు ఇయ్యరే నేను చెప్తున్నా పిల్లని ఎవరు ఇయ్యరే నేను చెప్తున్నా పెళ్లి చేసుకోడు నాకేం తక్కువ రే ఆయనకి అన్ని ఎక్కువని కానీ పెళ్లి చేసుకోడు అన్నా ఏమన్నా అట్లా అంటున్నా వాడికి ఏం తెలుసు అన్న నా గురించి ఎవరా నన్ను అన్నా అవునా నేను క్యాజువల్ అన్నా నీకు నిజంగానే పిల్లని ఎవరు హీరో చెప్పు ఎందుకు హీరో నేను మళ్ళీ తాగిన ఎక్కిన దిగిన దిగిన ఎక్కిన కట్టిన అయిపోతుందా గిలాసకి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక బాటిల్ చిరిగిపోయింది మళ్ళీ అయిపోయినాక చిన్న అట్లా అయిపోయినాక మళ్ళీ ఆయన పెద్దలు పెట్టుకుందాం మన ప్రోడక్ట్ అలానా అన్నా మీ అన్నాడు ఏం చేస్తాడు తిరిగాడు పెళ్లి చేసుకున్నాడు కదా పెళ్లి అయింది మొన్న చెప్పని కూడా చెప్పలేడు మాకు చెప్పిండా రీసెంట్ గా 2 నెలలు అవుతుంది ఫోన్ కూడా చేయలేదు రా అన్న ఫోన్ చేయమంటారా చేస్తాను ఆ సంగతి చెప్తా ఈరోజు మంచి దావత్ అవుతుందన్న పండుగ రోజు
వేస్తా నీళ్ళు పోసుకోకుండా తాగుతున్నా ఎక్కుదా సామె ఎక్కుదా సామె సోడా పోసుకొని నీళ్ళు పోసుకోవాలా ఏమికి వెళ్ళేది అప్పుడే అయిపోతుంది ఇంకో బాటిల్ ఇంకో బాటిల్ వచ్చిందిరా తెప్పిస్తారు రాగు ఇందాక కష్టాలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కాదు నాకు ముందు ఎక్కువైంది ఇప్పుడు మాట్లాడరా ఇప్పుడు కాదు ఏ మాట్లాడేదిరా అన్నా సిగానన్నా ఏంది ఇందాకేమన్నాను ఏమన్నాడు నువ్వు ఇల్లే వదిలే వదిలే అరే అన్న అట్లా అనలేదే నేను ఇంకెట్లా అన్నావు పెళ్లి చేసుకోవాలని పిల్లలు అన్నాడు చేసుకోరా మరి నాకు ఈరంటే నాకు ఇవ్వదు నీకేం పని రే అన్నా నేను అట్లా అనలేదే నేను తప్పేమనలేదే అవో నేను అట్లా అనలేదే నేను మామూలుగా ఇస్తే ఎందుకు ఇవ్వబోదు నీకెందుకురా నీకంటే ముందు చేసుకుంటా అన్నాడులే తప్పేమలేదు అసలు తప్పండి నన్ను డిసప్పాయింట్ చేసేవాడు తాగే దగ్గర నేను నీ మంచి గురించే చెప్పినాను నువ్వే చెప్పావు ఎందుకు ఇయ్యరా నా వాడు అవలే కాడు అన్నా మాటలు మంచిగా రాని ఏరా మాటలు మంచిగా మాటలు మంచిగా రాని కాదు పెద్దోడు కదా అట్లా అవులే అనొచ్చు చెప్పు పెద్దోడు కదా అన్నాడు అందుకే నువ్వు అనొద్దుగా అంటారా బరాబర్ అంట అందరూ రోజు తాగిన కూర్చు ఇలా లొల్లి చెప్తే మంచిగా మరి చూడు ఎట్లా మాట్లాడుతున్నా అదే అన్నా ఎట్లా అవును నువ్వు మర్యాద కదా తమ్ముడు కాదే మర్యాద లేదండి మాట్లాడతా అన్నా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఊరుకున్నా అన్న కాదు నేను మాట్లాడతా సరే అన్న నువ్వు చెప్పావుగా రే అచ్చిలే ఇప్పుడు ఆగరా నువ్వు నీకన్నా పెద్దోరా నువ్వు మాట తాగడం తప్పది చెప్పినా తిను అందరం కలిసి తాగడానికి వచ్చినాం కలిసి తాగలా పోవాలా ఒళ్ళు పెట్టుకో మాకు అది నీకన్నా పెద్దోడు అని సారి చెప్పి కూర్చుందాం మళ్ళీ పెద్దోడు రాడు పెళ్లి కాకపోతే పెద్దోడు రే కళ్యాణం సారీ చెప్తాడు చిన్నోడు కదరా తమ్ముడు సరేనా చెప్తాను సారీ చెప్తాను ఎట్లా చేయి కలుపుకోవాలా మంచిగా ఉండాలా అరే మందు పడలేదు రమేష్ అనేది రమేష్ అన్న ఇక్కడనే ఉండే మనతో
ఆ బాటిల్ తీసుకొని పోయి తాగాడండి. నీ అవ్వ లొలికున్న వారైతే దావత్ గెలిచిరు, తాగినట్లేదు, చేసినట్లేదు. నీ అవ్వ మంచిగా దొరికింది నాకు బాటలు. మంచిగా దొరికింది నాకు బాటలు. ఈ అవ్వ మీలోని మీది, నా ఎంజాయ్ నాది అయిపోయింది. మరి మీరు అలా బాటలు పెట్టి మీరు గడ్డ కొట్టుకుంటారు, నన్ను దావత్ పిలిచి. మీరు గడ్డ కొట్టుకుంటారు, నన్ను దావత్ పిలిచి. అరే మొత్తం తాగింది దిగిపోయింది. ఇప్పుడు మంచిగో పెగ్గు పోసుకుందాం అంటే గద్దలు పెట్టుకున్నాక నాకు మనసులో పట్టక నేను తాగేసిన ఉన్నది. అదే ఎంత కదా పోదామా? సరే ఇంకా బాగా మందు తాగిన నేను మళ్ళీ తాగిన ఎక్కిన దిగిన దిగిన ఎక్కిన కక్కేదాకా ఇంకా నేను ఆగునా. కదనా రాజు ఉన్నా పోదామా? పోదాం పా. వెళ్ళగరా పడతాను. పోదాం మనం పోదాం రా. ఏడికి మనం పోదాం, ఇంటికి పోదాం. తప్పుడు నిన్ను కొడతా నిన్ను కొడతా అన్నారు. నిన్ను కొడతా నిన్ను కొడతా అన్నారు. ఇద్దరు మనం తీసుకొని సప్లైకి వెళ్ళిపోతున్నారు. అట్లుంటది ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.